సో మన మంచు విష్ణు గారి అన్నప్ప ట్రైలర్ అయితే వచ్చింది. సో ట్రైలర్ అయితే ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది భయ, నిజం చెప్తున్నా, నాకైతే బాగా నచ్చింది. అంటే అందరి క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ఫిలింలో, కానీ దానికన్నా ముందు మనం మంచు విష్ణు గారిని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ట్రీజర్ చూస్తే అక్కడ మనం చూసి శివయ్య అనే డైలాగ్ కానివచ్చు, చాలా ట్రోల్స్ నడిచినాయి ఫస్ట్ ట్రీజర్ లో రిలీజ్ అయినప్పుడు. దీని ఆఫ్టర్ ట్రీజర్ 2 అనేది కొంచెము మనకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది తెచ్చింది. అండ్ మూవీతో వచ్చిన సాంగ్ కానివచ్చు, ఇలా కొంచెము పాజిటివ్ వేలో వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ట్రైలర్లో అది ఇంప్లిమెంట్ బాగానే ఉన్నదా అని అంటే చాలా బాగా ఇంప్లిమెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ సీన్స్ కానియచ్చు, ఆ విజువల్స్ కానియచ్చు, ఆ గ్రాఫిక్స్ కానియచ్చు, అంత బాగుంది భయ, అంత బాగుంది, నాకు నిజంగా నచ్చింది. అండ్ మనకి ఈ మంత్ జూన్ 27th అయితే ఈ ఫిలిం అయితే థియేటర్ అయితే కనిపించబోతుంది. మరి ఎలా ఉండబోతుంది ఏందనేది రెడ్మీ కామెంట్ నాకు కూడా తెలుసుకోవాలైతే ఉంది. అండ్ ఇక చెప్పుకోవాలంటే ఈ ట్రైలర్లో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే లైక్ లాస్ట్లో 2.45 seconds అలా ఉన్నప్పుడు మన శివయ్యకు మన విష్ణు గారు ఒక డైలాగ్ కొడతారు, ఇది తిన్నాడు అని అన్నప్పుడు కానివచ్చు. అండ్ మన ప్రభాస్ గారు శివలీల అనే ఒక డైలాగ్ కానివచ్చు. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అది మాత్రం కొంచెం ఫీల్ గుడ్ అయితే ఇచ్చింది, మా హార్ట్కి అయితే అన్నట్టు అనిపించింది. సో ఒకసారి వినండి, మీకు మంచి మంచి అక్కడక్కడ మన ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఎంట్రీ కానివచ్చు, అక్కడ మన శివుడు వేషంలో మన అక్షయ్ గారు వచ్చినప్పుడు కానివచ్చు, మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు కానివచ్చు, ఇలా అందరు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇక్కడ A to Z ప్రతి ఒక్క క్యారెక్టర్ కి అలా కొంచెం బాగా ఇచ్చారు అన్నట్టు అయితే అనిపించింది. ఆ రోల్స్ కానివచ్చు, ఆ సీన్స్ కానివచ్చు. సో ఎక్కడ కూడా డోకా పెట్టాల్సిన అయితే అవసరం లేదు, ఎక్కడ కూడా రోల్ చేయాల్సిన పాయింట్ అయితే లేదు నాకైతే అనిపించింది. సో అది మాత్రం పర్టికులర్గా చెప్పుకోవచ్చు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏ విధంగా ఉంటుందో అనేది మనకు తెలిసిందే. మన మంచు విష్ణు గారికి శివుడు అంటే ఇష్టం ఉండదు, దాని తర్వాత అతనికి వచ్చిన మళ్ళీ డివోషన్ అంటే భక్తి మళ్ళా మన శివుడి పైన ఎలా వచ్చింది అనేది మనం ఎంటర్ గా చూస్తున్నాం అన్నట్టయితే ఫిలిం లో అర్థమైపోతుంది. సో అది మీకు తెలుసు ఫిలిం ఏ ఓరియంటల్ నడుస్తుంది అనేది. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. సాంగ్స్ బాగానే అనిపించినాయి, మనకు ముందుగా వచ్చినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ ట్రైలర్ లో చాలా బాగుంది. అండ్ విజువల్స్ కూడా చాలా బాగుంది. ఇక 27th రోజు మూవీ కనుక క్లిక్ అయింది మంచు విష్ణు గారికి, ఇది ఒక మంచి ప్లస్ ఫిలిం అయితే అవుతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ఇక మన ప్రభాస్ గారి గురించి పర్టికులర్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తన క్యారెక్టర్ ఏంది, తన రోల్ ఏంది, నచ్చిన ఆ మినిట్స్ లోనే మనకు మంచి హైప్ ఇస్తారు, మంచి ఉంటుందని మనకు తెలిసిందే. కానీ నాకు ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మొత్తం నైట్ విజువల్స్ లో మన ప్రభాస్ గారిని చూపెట్టారు. సో అది డిసప్పాయింట్ అయితే ఏం కాదు, కొంచెం సన్లైట్ లో చూపెడితే మంచిగా కనిపించచ్చు కదా అన్నట్టు అనిపించింది. పర్లేదు, అది నా ఒపీనియన్, నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, మన మోహన్ లాల్ గారు కానివచ్చు, అండ్ మోహన్ బాబు గారు కానివచ్చు, అండ్ మన కాజల్ గారు కానివచ్చు. సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది లెట్ మీ కామెంట్ పై. అది మాత్రం చేయడం మర్చిపోకండి. అండ్ చూద్దాం మరి 27 జూన్ లో ఎలా ఉండబోతుందో ఈ ఫిలిం అనేది కన్నప్ప.